ప్రముఖ నటుడు విష్ వెంకట్ మరణించడం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఒక చర్చ అయితే మొదలైంది. ఏమని, టాలీవుడ్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కొంతమంది వరకు మాత్రమే సహాయం చేస్తారా, చిన్న చిన్న నటులకు పట్టించుకోరా, అసలు విష్ వెంకట్ మరణం తర్వాత వాళ్ళంతా ఎందుకు రాలేదని చర్చ అయితే మొదలైంది. సరే, కాసేపు ఈ చర్చను పక్కన పెడదాం. వాళ్ళు రాలేదు, వచ్చారు, ఏం జరిగింది ఏంటనేది ఇప్పటికే మీరు ఆర్టీవీలో చూస్తుంటారు. కానీ మనమంతా విష్ వెంకట్ కుటుంబానికి అండగా ఉందాం. ఆర్టీవీతో పాటుగా మీరు కూడా చేతులు కలపండి. విష్ వెంకట్ కుటుంబానికి మనమంతా చేదోడు వాదోడుగా ఉందాం. ఆ పిల్లలకి వారికి ఒక నివాసం కూడా లేదు, ఆ నివాసం కోసం కానివ్వండి, ఆ విష్ వెంకట్ పిల్లలకి, విష్ వెంకట్ సతీమణికి మనం తోడుగా ఉందాం. వారికి ఆర్థిక సహాయం, ఎస్, ఎమోషనల్గా మనం అంతా తోడుగా ఉంటామనే మాటని చాలా బలంగా చెప్పొచ్చు, ఎక్కడ వాళ్ళం అక్కడ ఉండి. కానీ వారికి కొంత సహాయం కావాలి, వారికి కూడా కొంత ఆర్థికంగా కొంత ముందుకు వెళ్ళడం కోసం అనేక రకాల సహాయాలు కావాలి. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా నేను ఈ సమయంలో వారిని ఇబ్బంది పెట్టడం తప్పేమో, బట్ నేను విష్ వెంకట్ కుటుంబాన్ని, విష్ వెంకట్ సతీమణి సువర్ణ గారిని, విష్ వెంకట్ కూతురు స్రవంతిని నేను లైవ్లోకి తీసుకున్నాను. వారు మనకు అందుబాటులోకి వచ్చారు. సో మీరు కూడా మీ చేతనైనంత ఎంతో కొంత, దానికి లెక్కగట్టలేము, కానీ మీరు ముందుకు వచ్చి సహాయం చేసేటువంటి ఆ భావంతోనే మీరు వస్తున్నారు. కాబట్టి మీరు కేవలం ఆ సహాయంతో, ఆ గొప్ప మనసుతోనే రండి. కానీ మీ లెక్క మీరు ఎంత ఇస్తున్నారని మాత్రం మనకి లెక్క కట్టలేము. ప్రతి సింగిల్ పైసా కూడా కౌంట్. ఇక్కడ మీకు చూస్తున్నటువంటి అకౌంట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి అకౌంట్, ఎస్బీఐ బ్యాంక్, మంగళపల్లి స్రవంతి, ఇది తన పేరు. అట్ ది సేమ్ టైం ఫోన్పే నెంబర్ కూడా ఉంది. మీరు ఈ నెంబర్కి మీకు తోచినంత సహాయం చేయొచ్చు. సో మీరు కంటిన్యూ చేయండి మీ సహాయం చేయడాన్ని. మేము పేరు కూడా చదువుతాను. ఇక్కడ మీకు ఈ స్కానర్ కూడా కనబడుతోంది. ఈ స్కానర్ మీరు స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అందించవచ్చు. సో విష్ వెంకట్ కుటుంబం నాతో లైవ్లోకి అందుబాటులోకి వచ్చింది. నేను విష్ వెంకట్ కుటుంబంతో మాట్లాడతాను. సువర్ణ అండ్ స్రవంతి గారికి, అమ్మ ఇద్దరికి ఫస్ట్లీ ఐఎమ్ వెరీ సారీ. మిమ్మల్ని ఈ సమయంలో ఇబ్బంది పెట్టడం నాకు కూడా కొంత ఇబ్బందిగానే ఉంది. బట్ మీరు గమనించారో లేదో, మీరు ఆ కొంత దుఃఖంలో ఉండిపోయి, ఆ బాధలో ఉండిపోయి బయట మీరు చూసారో లేదో నాకు తెలియదు. కానీ విష్ వెంకట్ మరణాన్ని ఏకంగా యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా చింతించాయి. కంటిన్యూస్ లైవ్ కవరేజ్ని ఆర్టీవీ అందించడంతో పాటుగా డెఫినెట్గా ఆ ఇండస్ట్రీ నుంచి కొంత సహాయం వస్తే బాగుండేమో అనేది అందరిలో కూడా ఉంది. బట్ ఏ మేర సహాయం వచ్చింది, వాళ్ళు కరెక్ట్ చేశారా, తప్పు ఒప్పులా అనేది నేను ఇక్కడ చెప్పడానికి లేను. బట్ మీకు మాత్రం డెఫినెట్గా ఆర్టీవీ సహాయం చేయాలనుకుంటోంది. అందుకే మాతో పాటుగా కలిసి రండి అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉన్నాము. సో వారంతా కూడా సహాయం చేస్తారు, మీకు చేతోడు వాతోడుగా ఉంటారనేది ఆశిస్తున్నాను. సో ముందుగా సువర్ణ గారితో మాట్లాడతాను నేను. అమ్మ సువర్ణ గారు, ఏంటి అసలు విష్ వెంకట్ అనారోగ్యం ఇంతలా క్షీణించిపోయింది, ఇంతలా ఇబ్బంది పడ్డాడు ఆయన, ఏం జరిగింది అసలు? విష్ వెంకట్ లైఫ్లో ఇంత ఒక, అంటే బేసిక్గా ఆయన విలన్ అనేటువంటి మాట చెప్తుంటారు కానీ విలన్ కాదు, హీఈస్ డెఫినెట్లీ అన్ యాక్టర్. అన్ని క్యారెక్టర్స్ కూడా చేశాడు ఆయన. సో అటువంటి ఒక వ్యక్తికి, అందరిని నవ్వించి అందరినీ ఏడిపించిన వ్యక్తికి ఏం జరిగింది అసలు? ఏం లేదు సార్, ఆయనకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఒక 4 సంవత్సరాల కిందనే కిడ్నీ మార్చుకోవాలని చెప్పారు. అప్పటి నుంచి ఆయన ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇక ఆయన ఎవరిని అడగలేడు పరిస్థితిలో ఉన్నాడు, అడగడు కూడా ఆయన. అయితే నేనే మా పాపకు చెప్పిన ఎట్లనైనా చేద్దాము అంటే, రోషన్ అన్నకు ఫోన్ చేసి, అన్న ఇట్లా సంతకం అన్నాను. రోషన్ అన్న వచ్చి మాకు కొంచెం సాయం చేయించినాడు. అంటే కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే, ఆయన జనరల్గా వ్యాధులు వస్తూ ఉంటాయి, అటువంటిది కానీ లేకుంటే ఇంకేదైనా ఇబ్బంది పడ్డా? ఎప్పుడు గుర్తించారు మీరు, ఏ సమయంలో గుర్తించారు? అంటే నాకు షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది. ఇంకోటి షూటింగ్లో మూలగుచ్చుకుందంట. డిజెటీలో షూటింగ్లో మూలగుచ్చుకుంది. ఆయన షుగర్ ఉంది కదా సార్. ఓకే, షుగర్ ఉంది. ఎక్కడమ్మా, ఎక్కడ షుగర్ ఉంటే ఆ చిన్న పుండు పోయి డిజెటీలో షూటింగ్లో ఓకే కాలుకి మూలగుచ్చుకుంది. కానీ ఎవరికి చెప్పలేడు ఇంట్లో. ఆయన ఏదో చిన్నది అని అనుకున్నాడు. అది చాలా పెద్దగా అయింది. హాస్పిటల్ తీసుకెళ్ళాము, చూపించినాము, ట్రీట్మెంట్ అయ్యింది. ఆయన చెప్పిండు, డాక్టర్ జాగ్రత్తగా ఉండు, కొంచెం నీ హెల్త్ బాగలేదు అని చెప్పిండు. ఇక ఆయనకు తెలియదు కదా, కొంచెం తాగిండు, మంది తాగలేడని కాదు, కొంచెం తాగిండు. ఇక తాగిండు కానీ ఆయనకు తట్టుకోలేకపోతున్నాడు ఆ నొప్పి. ఓకే, నొప్పి తట్టుకోలేక. ఓకే, ఎన్ని రోజుల పాటు ఇబ్బంది పడ్డాడమ్మా? షూటింగ్ జరిగిన టైంలో ఆ గాయం ఎంత పెద్దగా అయిపోయింది అంటే, ఏకంగా తనని
ఈరోజు మన మధ్య నుంచి లేకుండా చేసే విధంగా చేసినటువంటి గాయం అదేనా? ఫస్ట్ అయితే అదే సార్. ఫస్ట్ అయితే షూటింగ్ దెబ్బ తగిలింది, అప్పటి నుంచి గాయమైంది. అది ఇంత 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 ప్రతి ఒక్క రోగం అనేది బయటపడ్డది. అక్కడ హాస్పిటల్ తీసుకోవాలి, ఇక్కడ హాస్పిటల్ తీసుకోవాలి, చాలా హాస్పిటల్ పండింది మేము. ఏ హాస్పిటల్లో పోయినా 4 రోజులు ఖచ్చితంగా ఉండవలసింది. ఆడ చూపించినాము, చేసినాము, అంత అయిపోయినాయి. ఉన్న పైసలు అన్నీ అయిపోయినాయి. మా ఆయనకు ఒక ఇల్లు కట్టాలనుకున్నాడు, అక్కడ ఉన్న డబ్బులను పెట్టి సగంలోనే ఆపేసిండు. డెఫినెట్గా మేము మీ బాధ చూస్తూనే ఉన్నాము, తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. సో డెఫినెట్గా మీకు సహాయం చేయడం కోసమే ఇది ఒక ఇనిషియేషన్ని ఆర్టీవీ తీసుకుంది. చూద్దాం, డెఫినెట్గా కొంతమంది దాతలు వస్తుంటారు, మంచి భావంతో ఉన్న వాళ్ళు ఉంటారు, గొప్ప మనసు ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆయన నటన చూసి మనం నవ్వుకున్నాం, కొన్ని సందర్భాల్లో భయపెట్టాడు, నవ్వించాడు, ఏడ్పించాడు కూడా. కాబట్టి మీరు డైరెక్ట్గా టికెట్లు కొని సినిమాలు చూసే ఉంటారు, కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ కుటుంబం ఈరోజు డెఫినెట్గా సహాయం కోరుతోంది. అనేక రకాలుగా ఇబ్బందులు పడిపోయి ఆయనకి చికిత్స అందించారు. ఆయన చికిత్సను కూడా దానికి రెస్పాండ్ అవ్వకుండా ఈరోజు మన మధ్య నుంచి లేకుండా వెళ్ళిపోయాడు. అమ్మ శ్రవంతి గారు, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఒకటి వచ్చింది, జై తండేల్. నమస్తే అండి. రైట్, జై తండేల్ ఒక ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చింది. ఆయనకున్నటువంటి సహాయం ఆయన చేశారు. సుమారుగా 101 రూపీస్ ఆయన ఫోన్పే ద్వారా మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంకా వస్తూ ఉన్నాయి, చూద్దాం, ఇంకా ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మరి చెప్పండి, అసలు నాన్నగారికి ఏం జరిగింది, చివరి నిమిషాలు ఆయన ఏం చెప్పుకున్నాడు, ఆయన యాక్టింగ్ గురించి కానివ్వండి, ఆయనతో మీకున్నటువంటి రిలేషన్షిప్ గురించి కానివ్వండి, ఇప్పుడు ఆయన మన మధ్యలో నుంచినటువంటి ఈ వార్తని మీరు ఎలా చూస్తారు? ఇది వచ్చేసి 4 years నుంచి చాలా సిక్లో ఉన్నాడండి. ఓకే. ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లమే వచ్చింది, దాని తర్వాత డయాలసిస్ అయ్యింది నీమ్స్లో. దాని తర్వాత కాలు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఒక 1 year తర్వాత కాలు ఇన్ఫెక్షన్ వచ్చి కాలు బాగా మొత్తం పాడైపోయినుండే. అప్పుడు ఫస్ట్ టైం సుమన్ టీవీకి రోషన్ అన్నకి కాల్ చేసి చెప్పినాం మేము, ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పి. అంతకంటే ముందు ఎవరిని ఆశ్రయించలేదమ్మా? అంతకంటే ముందు ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు ఉన్నారు, తను నటించిన వాళ్ళు ఉన్నారు, అసలు దాన్ని ఇండస్ట్రీ పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరిని అడగలేదా మీరు? అంటే ఆ టైంలో మాకు అసలు ఏం చేయాలి, ఆ టైంలో మాకు ఎవరిని అడగాలి ఏంటి అని చెప్పేసి మాకు అసలు ఏం తోచదు కదండి. అట్లా నేను సుమన్ టీవీ వాళ్ళకి మాత్రమే నేను ఇన్ఫార్మ్ చేసామన్నమాట. ఓకే. సో ఎవరు అంటే మీ నాన్నగారు ఎప్పుడు సలహా ఇవ్వలేదా, అమ్మాయి నాకు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఈ పెద్దన్న ఉన్నాడు, లేకపోతే ఆయన గతంలో చాలా సినిమాలు నటించాడు, ఆయన సినిమాలు నటించిన దాంట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి స్థాయిలో ఉన్నారు, డీజేటీలు చాలా ఫేమస్ అయింది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా, అమ్మ నాకు ఇక్కడ ఇండస్ట్రీలో ఈ పలానా మనిషి దగ్గరగా ఉంటాడు, నాకు వచ్చిన సహాయం ఆపద గురించి వాళ్ళకి చెప్పు, ఎంతో కొంత వాళ్ళని ఆదుకుంటారనేటువంటి మాట ఎప్పుడు వెంకట్ గారు చెప్పలేదా మీకు? అసలు ఎప్పుడు చెప్పలేదు, ఎవరిని అడగొద్దని అంటాడు. ఎంత ఆయనకి నొప్పి ఉన్నా కానీ వేరే వాళ్ళని మాత్రం అసలు అడగడు. అసలు మేము డాడీతో కూడా ఎక్కువ మూవీస్కి షూటింగ్స్కి అసలు బయటికి వెళ్ళాం అసలు. ఓకే. సో ఎలా ఉండేది ఆయన లైఫ్ స్టైల్, ఎలా ఉండేది లైఫ్ స్టైల్, ఎలా ఉండేది మీడియా ముందు ఫస్ట్ టైం ఇదంతా ఏంటండి? ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అంటే ఎలా బాగానే ఉంటుండే, మంచిగా ఉంటుండే. షూటింగ్, ఇల్లు, మాతోటి టైం స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్ ఎక్కువ, ఫ్రెండ్స్ అందరికీ ప్రిఫరెన్స్ ఇస్తాడు, అందరికీ మంచిగా చూసుకుంటాడు, అందరు ఇంట్లో ఉండాలి, ఆయనకు అందరు కనిపించాలి. ఓకే. అమ్మ సువర్ణ గారు, ఫిష్ వెంకట్ అనే పేరు ఎలా వచ్చింది అసలు? ఫిష్ వెంకట్ అంటే గతంలో ఆయన నిజంగానే చేపలు అమ్మేవాడు అనేది చెప్తున్నారు, నిజంగానే ఆ వృత్తిలో ఉన్నాడా, ఆ రకంగానే పేరు వచ్చిందా? ఆయన వెంకటేష్ అన్న, ఆయన పేరు వెంకటేష్, అసలు పేరు వెంకటేష్. ఈ సినిమాలు పోయినప్పటి నుంచి ఫిష్ వెంకట్ అంటారు, ఆయన పేరు ఫిష్ వెంకటే వేయడు. అంటే ఆ ట్యాగ్ ఎట్లా వచ్చింది ఫిష్ వెంకట్ అంటే స్టార్టింగ్ లో ఫిష్ బిజినెస్ ఉండే. ఓకే. మేము బెస్తోలం అండి, గంగపుత్ర. ఓకే. సో అంతకుముందు డాడీ ఫిష్ బిజినెస్ చేస్తుండే స్టార్టింగ్ లో. ఓకే. అట్లా దానివల్ల ఫిష్ అనే నేమ్ వచ్చింది. కాకపోతే ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత శ్రీహరి అన్న వాళ్ళు ఫిష్ అని అట్లా పిలుస్తుండే అనమాట. డాడీకి శ్రీహరి చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఉంటుండే, తన ద్వారానే ఇట్లా ఈ పేరు అనేది వచ్చిందనమాట. ఫిష్ అని పిలుస్తాడు డాడీని, అట్లా ఫిష్ వెంకట్ అని ఇండస్ట్రీలో పెట్టేసారు ఇంకా. ఓకే. ఫస్ట్ నాన్న ఇండస్ట్రీకి ఎలా పరిచయం అయ్యాడు? ఫిష్ బిజినెస్ నుంచి
ఒక యాక్టర్ ఫిష్ వెంకట్ లాగా ఎలా మారాడు? ఆయన మా మ్యారేజ్ అయినాక తర్వాత చేపలే చేస్తుండే, చేపల వ్యాపారమే చేస్తుండే, అల్లనే పని చేస్తుండే. ఆయన కొంచెం మంచిగా ఉంటుండే, బాడీ కూడా జిమ్ బాడీ ఉంటుండే. అక్కడ శ్రీహరి వచ్చిండు చేపలు తీసుకోవడానికి. చూసి అరే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, అసలు నువ్వు ఇక్కడ ఉండవలసినవి కాలేదా, నువ్వు నా అంటున్నాడు అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి చిన్న చిన్న క్యారెట్లు ఇప్పించాడు. దాని తర్వాత వినాయక్ తీసుకున్నాడు. వినాయక్ తీసుకొని కొంచెం మంచి మంచి క్యారెట్లు. నేను యాక్టింగ్ చేస్తా, యాక్టింగ్లోకి పోవాలనే ఆలోచన ఉండేనా? చాలా ఇంట్రెస్ట్ ఉండే, చాలా ట్రై చేసిండంట మూవీస్లో వెళ్ళాలి అని చెప్పేసి. డాడీ 1996 నుంచి మూవీస్ చేస్తున్నాడు. సో ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ కేవలం శ్రీహరి గారితో వచ్చింది, అంతేనా? అంతే అండి, శ్రీహరి గారితో. ఓకే. ఆ తర్వాత మూవీస్లో ఎదగాలంటే డెఫినెట్గా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి, లేకపోతే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉండాలి, చిన్న చిన్న క్యారెక్టర్లు అంటే ఓకే. తర్వాత ఫిష్ వెంకట్లా చాలా పాపులర్ అయినటువంటి సినిమాస్ చాలానే ఉన్నాయి. ఆయన ప్రతి దాంట్లో కూడా పేరుకే విలన్ అని చెప్తూ ఉంటారు, బట్ డెఫినెట్గా ఆయన అన్ని రోల్స్ చేశారు. సో ఆయన ఎప్పుడైనా ఈ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిన టైంలో బిజినెసే బాగుంది, ఇండస్ట్రీలో ఇట్లా ఇబ్బందులు పడుతున్నాను అనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయేమో? లేదు, అస్సలు అనుకోలేదు. బిజినెస్ కంటే కూడా ఇండస్ట్రీ ఆయనకి చాలా ఇష్టం. ఓకే. ఆ ఫీల్డే బాగా నచ్చేది డాడీకి, అందులోనే చేసిండు అంతే, ఇంకా వేరే ఏం లేదు. సైడ్ బిజినెస్ లాగా పెట్టుకుండగానే అందులో చాలా లాస్ వచ్చింది. ఒకసారి నేను సాయి కుమార్ గారు, మెట్టు సాయి కుమార్ గారు, ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్, నాతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. సాయి కుమార్ గారు మీరు లైవ్లో ఉన్నారు? రైట్. నేను ఫిష్ వెంకట్ వాళ్ళ ఫ్యామిలీతో ఇంటర్వ్యూలో ఉన్నాను లైవ్లో. సో గతంలో మీరు వెళ్ళి కలిశారు, వాకిడి శ్రీహరి గారిని తీసుకెళ్ళి కల్పించారు. సో ఇప్పుడు ఆయనని చికిత్స కోసం మీరు తగినట్టుగా సహాయం అందించారు. ఇప్పుడు ఆ కుటుంబం మళ్ళీ ఆర్థిక సహాయం కావాలనేటువంటి, అంటే వాళ్ళు అడగడం లేదు, బట్ డెఫినెట్గా వాళ్ళకి ఆ తోడైతే కావాల్సిందే. సో మీరు ఆల్రెడీ కలిశారు కాబట్టి మీ వర్షన్ ఏమైనా చెప్తారా? ఏం లేదండి, ఫిష్ వెంకట్ అనే వ్యవస్థ వ్యక్తిగత ఒక వ్యవస్థ. ఓకే. ఆయన తెలంగాణ ఆస్తి, ఓకే, కళాకారుల ఆస్తి, తెలంగాణ మత్స్యకారుల ఆస్తి. ఫిష్ అనే పదాన్ని తెలంగాణ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నా కూడా గుర్తుపట్టే విధంగా తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ సాంప్రదాయాన్ని స్పష్టంగా తెలిసిన వ్యక్తి. ఆ కుటుంబానికి మేము అండగా దండగా ఉంటామని చెప్పాము, ఉంటాము కూడా. ఒకటి, నా వ్యక్తిగతంగా సాయం చేశాను. నాతో పాటు మైనంపల్లి హనుమంతరావు గారితో, అదేవిధంగా మంత్రి శ్రీహరి గారితో కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో 3 లక్షల దాదాపు పైసలకు ఉంటే ఇంకా వాళ్ళు తోచినంత వాళ్ళు 50,000 రూపాయలు కట్టడం జరిగింది. మిగతా 2,70,80,000 రూపాయలకు నేను అక్కడ పూచికట్టుగా ఉన్నాను. నేను చెప్పడం జరిగింది, ఈ పూచి డబ్బులు కూడా నేనే ఇస్తాను అని చెప్పి. ఇంకొక 2,70,000 రూపాయలు హాస్పిటల్ ఇవ్వాల్సింది, మీరే ఇస్తానని ఒప్పుకున్నాను, నేనే ఇస్తాను. నేను చెప్పడం జరిగింది హాస్పిటల్ యజమానికి, ఏమున్నా కూడా నేనే పంపిస్తాను, 50,000 లక్ష అట్లా పంపిస్తా ఉంటాను, మీరు ఎప్పుడు కూడా కుటుంబానికి ఫోన్ చేయొద్దని చెప్పాను. అదే విధంగా నేను గౌరవ పెద్దలు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా వారి దశదిన కర్మరోజు వస్తున్నారు. ఆయనకు వచ్చిన తెలుసుగా జగ్గారెడ్డి గారు సాయం ఎలా చేస్తారు, వారితో కూడా చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా తెలిసిన వారితో కూడా చెప్పాను. ఎందుకంటే ఫిష్ వెంకట్ గారిని ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఏ కోసాన కూడా ఇబ్బంది పడకుండా మా తగ్గట్టు సహాయాన్ని కంపల్సరిగా చేస్తాము, చేసి తీరుతాము. అది పేపర్లు వేయించుకోము, టీవీలు వేయించుకోము, కానీ మా యొక్క వ్యవస్థకు ఫిష్ వెంకట్ గారి కుటుంబానికి మేము అండగా దండగా ఉంటాము. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మెట్టి సాయి కుమార్ గారు. సమ్మ విన్నారు కదా శ్రవంతి గారు, మీ నాన్నగారి హాస్పిటల్ ఖర్చుల కోసం అయ్యేటువంటి మిగిలిన డబ్బులు అన్న చాలా హెల్ప్ చేసిండు తను. ఫస్ట్ ఒకసారి నేను వివరించి చెప్తాను, మేము అభిప్రాయం తెలుసుకునే ముందు. రైట్. మెట్టు సాయి కుమార్ అని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ తో పాటుగా ఇటు కార్పొరేషన్ చైర్మన్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన హాస్పిటల్కి ఇప్పటికే నా వంతుగా నేను సహాయం చేశాను, ఆ కుటుంబానికి అండగా ఉంటాను. 2,70,000 రూపాయలు హాస్పిటల్ కోసం నేను మిగిలినటువంటి డబ్బులు కూడా పూచికత్తుగా ఉన్నా నేను పే చేస్తాను. అట్ ది సేమ్ టైం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి గారికి కూడా ఈ విషయాన్ని నేను కన్వే చేశాను. ఆయన కూడా దశదిన కర్మ రోజు డైరెక్ట్గా లైవ్లో చెప్పారు, అమ్మ సువర్ణ గారు అండ్ శ్రవంతి గారు, ఆయన మీ ఇంటికి వస్తానన్నారంట. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సందర్శించి మీకు ఆయన ఎంతో కొంత ఆర్థిక సహాయం కూడా చేస్తానని చెప్పారంట. డెఫినెట్గా ఇంకా ఇటువంటి సహాయం మీకు అందాలి.
మీరు ఏదైతే ఇప్పుడు మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైతే చెప్తున్నారో గబ్బర్ సింగ్ టీం మీకు ఇల్లు కట్టుకోవాలని ఉంది, వదినకి కొంత ఆర్థిక సహాయం కావాలి, తను కూడా అనారోగ్య బారిన పడింది, తనకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి అని చెప్తున్నారు. డెఫినెట్గా అది చేరుతుంది, మీకు సహాయం చేసే వాళ్ళు ఇంకా తోడవుతారు. సో ఇప్పుడు ఏం చెప్తారమ్మా, మీరు చెప్పాలనుకుంటున్నారు? మొదటి నుంచి గవర్నమెంట్ సహాయం అందిందా? అనుకున్న మేర మీకు అన్ని రకాలుగా చేకూరాయా? అసలు యాక్చువల్లీ మేము రేవంత్ అన్న దగ్గరికి వెళ్తే బాగుండు అని అనిపించిందండి మాకు. ఓకే. ఎందుకంటే అక్కడి వరకు వెళ్ళాలని చాలా ట్రై చేసాం మేము, మరి వెళ్ళిందా లేదా అని తెలీదు మాకైతే. కానీ మిట్టు సాయన్న మాత్రం మాకు చాలా హెల్ప్ చేసిండండి. అన్నకి మాత్రం చాలా థ్యాంక్స్. ఓకే. హాస్పిటల్లో కూడా చెప్పిండు, మా సార్ డాక్టర్తో కూడా మాట్లాడిండు, ఏదున్నా మేము చూసుకుంటామని చెప్పేసి. ఇప్పటికి కూడా చెప్తున్నారు ఆయన, ఇంకా నేను నా తోచిన సహాయం చేపిస్తాను, ఆ కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండా చూస్తానని చెప్తున్నారు. నిజంగా వి అప్రిషియేట్ యూ. బేసిక్గా రాజకీయ నాయకులు చిన్న చిన్న యాక్టివిటీస్లో పాల్గొంటేనే ఎక్కువగా ప్రమోషన్ తీసుకుంటూ ఉంటారు. కానీ మెట్టు సాయి కుమార్, నేను మళ్ళీ ఈ లైవ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ కుటుంబం ఆర్థికంగా సహాయం మనం డెఫినెట్గా చేయాలి అని అంటే నేను తోడుగా ఉంటాను, నేను మాట్లాడతానని చెప్పి లైవ్లో నేను ఫోన్ తీసుకోగానే మళ్ళీ ఇలా లైవ్లో కాల్ చేస్తే అటెండ్ చేశారు. ఆయన ఆ కుటుంబానికి అండగా ఉంటారని చెప్పారు. సో డెఫినెట్గా ఇంకా చాలామంది రావాలి డెఫినెట్గా. బికాజ్ నేను ఏమంటున్నానంటే మనం ఎంత సహాయం చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, అక్కడ ఆ నెంబర్ కాదు. ఆ కుటుంబానికి ఏదో ఒక రకమైన సహాయం అండగా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతోనే ఆర్టీవీ మీ దగ్గర నుంచి ఆర్టీవీ అడుగుతోంది ఆ కుటుంబానికి అండగా ఉండమని చెప్పి. మేము కూడా డెఫినెట్గా ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. సో ఇప్పుడు ఆల్రెడీ ముల్లా మెహబూబ్ బాషా అంట, ఆయన కూడా కొంత ఆ కుటుంబానికి అండగా ఉంటామని కొంత సహాయం చేశారు. సో ప్లీజ్ అందరూ రెస్పాండ్ ఎవరు చూసేవారు అందరూ కూడా. మీకు ఎంత నెంబర్ అనేది ఇక్కడ నెంబర్ కాదు, మీరు చేసే సహాయమే ముఖ్యం. కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో శ్రవంతి గారు, సో ఇప్పుడు మీకున్న సమస్యలు ఏంటి ఒకసారి కనీసం పబ్లిక్కి బ్రీఫ్ చేయండి. సువర్ణ గారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మీ తల్లి గారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, మీరు ఏమి ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి కానివ్వండి, ప్రజల నుంచి కానివ్వండి, ఒకసారి మీరు కూడా మాట్లాడండి. డాడీకి అది హెల్త్ ఇష్యూ ఉండే కదండి, మమ్మీకి కూడా హెల్త్ ఇష్యూ అండి. మమ్మీకి కాళ్ళు మోకాళ్ళు ఆపరేషన్ చేయాలని చెప్పినారు. అయితే డాడీ మంచిగా అయిన తర్వాత కంపల్సరీ చేపిస్తా అని చెప్పిండు మమ్మీకి. తను కూడా ఎక్కువ నడవలేదు, ఎక్కువ పని చేసుకోలేదన్నమాట ఇంట్లో. ఓకే. ఇల్లు డాడీ ఒకటి ఇల్లు స్టార్ట్ చేసిండండి, అది సగంలోనే ఆగిపోయింది. ఓకే. ఏం లేదండి, కొంచెం ఆ ఇల్లు వరకు కొంచెం మొత్తం కంప్లీట్ అయితే మమ్మీకి ఏదైనా ఆధారం ఉంటుందని అంతే. ఓకే. సో తను బేసిక్గా ఉపాధి ఏంటి? తను మీకు అన్న బ్రదర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా పని చేస్తారా? ఇప్పటి వరకైతే ఇంకేం చేయట్లేదండి. డాడీ అసలు వాళ్ళకి ఏమి పని చేయండి అది ఇదని చెప్పి ఏమంత స్ట్రిక్ట్గా చెప్పలేదు. ఏది ఉన్నా డాడీ చూసుకుంటుండే ఇంట్లో అంతా. ఓకే. ఒకసారి నేను మీ అమ్మగారిని అడుగుతాను. అమ్మగారు, అమ్మ సువర్ణ గారు, మీరు ఏం సహాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బికాజ్ మీకు సహాయం చేసేటువంటి ఆలోచన ఉన్నవారు, మీకు సహాయం చేస్తున్నారనేటువంటి ఆలోచన ఉన్నవారు, మీరు ఏం ఆశిస్తున్నారు వారి నుంచి? ఇంకెవరైనా మీకు ఏ విధంగా సహాయపడగలుగుతారని? నాకేం లేదండి, నాకు కాలు నొప్పి, నేను ఏం పని చేయలేను. ఏదో ఒక ఆధారం నాకు చూపించండి. ఇల్లు ఒక సగంలోనే అయిపోయింది, ఇల్లు సగంలో అయిపోయింది. ఆ ఇల్లు ఒక్కటి కొంచెం పూర్తి చేసుకుంటే ఉండాలని ఉందంటే, ఇంకంతకుమించి ఇంకేం లేదు నాకు. ఓకే అమ్మ, నేను మళ్ళీ అడుగుతున్నాను, తప్పుగా భావించకండి. తను ఒక మంచి యాక్టర్, కొన్ని వందల సినిమాల్లో నటించారు. డెఫినెట్గా ఆయన పాత్ర వచ్చిందంటే అందరూ కూడా పగలబడి నవ్వడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. సో సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు ఎటువంటి సహాయం అనేది ఇప్పటివరకు? సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి దాతలు వచ్చారు, ఏ సహాయం అందింది, ఇంకా వారి నుంచి ఏమైనా సహాయం ఎక్స్పెక్ట్ చేశారా? ఆల్రెడీ మీరు వాళ్ళు సంప్రదించారా? సినిమాల నుంచి అయితే ఎవ్వరు చేయలేదండి. ఒక హీరోస్ పవన్ కళ్యాణ్ మాత్రమే ఒక 2 లక్షలు ఇచ్చిండు, పిలిచి మరి హీరోస్ మాత్రం చేశారు. విశ్వక్సేన్ హీరో 2 lakhs చెక్ పంపించాడు మాకు హాస్పిటల్లో ఆర్బిఎంలో ఉన్నప్పుడు. మళ్ళీ ఇక్కడ పిఆర్కే హాస్పిటల్కి వచ్చిన తర్వాత జట్టి మూవీ హీరో కృష్ణ మాన్యన్ తను వచ్చి మరి 2 lakhs ఇచ్చిండండి. ఓకే. ఇండస్ట్రీ నుంచి మాకు వచ్చిందంటే వీళ్ళిద్దరి దగ్గర నుంచే. పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చింది. పవన్ కళ్యాణ్ సార్ అంతకు ముందు డాడీకి బాగాలేనప్పుడు 2 years బ్యాక్ ఇచ్చిండండి. ఓకే. ఇప్పుడు మాత్రం వీళ్ళిద్దరు మాత్రమే. ప్రభాస్ ఆల్రెడీ 50 లక్షలు ఇచ్చాడనేదో చర్చ అంటున్నారు, కొంతమంది వార్తలు రాస్తున్నారు దానిపైన. నిజంగా ప్రభాస్ 50 లక్షల రూపాయలు ఇచ్చాడా?
లేదండి ఇయ్యలేదు. ఇయ్యలేడు. ఇస్తే ఇది మేము ఇంకా కాల్ చేసి ఒట్టి పిఏ అని చెప్పినారండి. నేను కూడా మీడియాతో ఇదొక్క విషయమే చెప్పిన, ఏంటి ప్రభాస్ పిఏ మాట్లాడుతున్నా అని చెప్పి ఒక కాల్ వచ్చింది అని మాత్రమే నేను చెప్పిన. కానీ తను హెల్ప్ చేసిండు 50 లక్షలు ఇచ్చిండు అని ఎక్కడ నేను ఏ మీడియాతో నేను చెప్పలేదు. అన్ని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు వేసేసుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చినారు వీళ్ళు ఇచ్చినారు అని చెప్పేసి అసలు ఎవ్వరు ఇయ్యలేదండి. ఒకళ్ళు ఇచ్చిన మా ఆయనను కాపాడుకుంటుండే కదా. ఇచ్చి ఉంటే ఒకవేళ కంపల్సరీ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తుండే, కంపల్సరీ కిడ్నీ చేయిస్తుండే, అది చేస్తే ఆయన కంపల్సరీ బ్రతుకుతుండే. ఇప్పుడు ఒక్క న్యూస్ వల్ల డాడీకి అమౌంట్ రాకుండా ఆగిపోయింది. చాలా మంది అదే అన్నారు, హెల్ప్ చేసిరు కదా అంటే. కొంతమంది డోనర్స్ కాల్ చేసి ఏమంటారు అంటే, ప్రభాస్ ఇచ్చిండు కదండి మాకు ఒక 30 లక్షలు కావాలి, మేము ఇస్తాము కిడ్నీ. ప్రతి ఒక్కరు ఇదే, ఒక 10 lakhs 20 lakhs ఇట్లా కావాలి. అట్లా ఎంతమందికి నేను చెప్పాలి, ఎన్ని ఫేక్ కాల్స్. ఇప్పుడు కవిత దగ్గర నుంచి కూడా ఫేక్ కాల్ వచ్చింది. ఈ రోజు కూడా రీసెంట్ గా కూడా కాల్ చేసి మార్నింగ్ కవిత, కేసీఆర్ వాళ్ళ కూతురు కవిత దగ్గర నుంచి కూడా పిఏ అని చెప్పి కాల్ చేసి ఉంటాను. సేమ్ అదే విధంగా చెప్పిండు, మేము హెల్ప్ చేస్తాము మేడం కాల్ చేయమన్నది అది ఇదని చెప్పిండు. ఆ టైంలో నేను నిజమే అనుకున్నా. అది నేను కాల్స్ వచ్చినాయని చెప్తున్నా కానీ వినండి, మళ్ళీ చెప్తున్నా, ఉట్టి కాల్స్ వచ్చినాయి అని చెప్పిన అంతే, కానీ వాళ్ళు ఇచ్చినారు అని నేను ఎక్కడ చెప్పలేదండి. ఓకే, నిజంగానమ్మా ఈరోజు ఇండస్ట్రీకి సంబంధించి ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. మీరు అంటున్నట్టుగా 2 హీరోలు తమకు సహాయం చేశారు, పవన్ కళ్యాణ్ గారు గతంలో చేశారు కదా. ఇండస్ట్రీ చాలా పెద్దది. ఈరోజు తెలుగు ఇండస్ట్రీ అనేది విశ్వవ్యాప్తం అయిపోయింది. కోట్ల రూపాయలు సినిమాలో కలెక్షన్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఎక్కడైనా పోనీ కనీసం నాన్నగారు నటించే సినిమాల్లో అటు అల్లు అర్జున్తో నటించారు, మహేష్ బాబుతో నటించారు, సాయి ధరమ్ తేజ్తో నటించారు. చాలా సినిమాలు, 1 కాదు 2 కాదు, మనం చాలా మంది స్టార్ యాక్టర్ రోజు పాన్ ఇండియా అని చెప్పుకున్నటువంటి స్టార్ అందరి దగ్గర నటించారు. కాబట్టి వాళ్ళకి ఇది పెద్ద విషయం కాదు, ఒక చిన్న సర్జరీ. అమ్మ చెప్పండి. అంతే, అవును, ఒక చిన్న విషయం. వాళ్ళు చాలా పెద్ద హీరోస్ తో చేసిండు డాడీ. అవును, ఒక్క హీరో కూడా ఫోన్ చేసి మాట్లాడలే, ఒక్క హీరో కూడా వచ్చి హెల్ప్ చేస్తా అని చెప్పలే. ఒక్క హీరో అని వచ్చి హెల్ప్ చేస్తే మా ఆయన ఈరోజు బతుకుంటున్నాయి. మీరు ట్రై చేశారమ్మా సువర్ణ? ఎవరైనా అడిగారా? అడిగారా అమ్మా సువర్ణ గారు? మీరు ఎక్కడ అడిగారా? అంటే నాకు పెద్దగా నాకు హీరోల ఫోన్ నెంబర్ అవన్నీ అసలు నాకు అసలు తెలియదు. అసలు ఎక్కడ అడగాలి, ఏం చేయాలి నాకు అసలు ఏం తెలియదు సార్. మా ఆయన నాకు అట్లా చూసుకున్నాను. పోనీ ఎక్కడైనా మీ భర్త కాబట్టి కష్టంలో సుఖంలో అన్నిట్లో మీ తోడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఒక ఆపద వచ్చైనా బెడ్ పై పడుకున్నాడు, పిలిచి ఏదైనా సువర్ణ ఇంకో పలానా కాడికి పోయి హీరో ఇట్లా అడుగు, ఈ హీరో ఇట్లా ఇస్తాడు మనకు సాయం చేస్తాడు ఎక్కడని చెప్పుకున్నాడు. పోనీ ఒక హీరో మీద మీకు ఆశ ఉండేనా? ఒక యాక్టర్ మీద ఆశ ఉండేనా మనకు సాయం చేస్తాడని చెప్పి? ఆయన చెప్పాడు, నేనే చెప్పిన ఎవరైనా హీరోని అడదాము మనం పోదాము అంటే వద్దు అంటుండే, కానీ అడుగుదాము అని మాత్రం మనం పోతుంటే వద్దు. ఆయనకి ఏంటంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఆయనకి హెల్ప్ చేస్తారు అనుకున్నాడు, కానీ నేను పోయి అడుగుతాను అనుకోలేడు. ఆయన బాగా అభిమానించినట్టు ఎవరు? పోనీ ఆయననే వచ్చారు అభిమానించినట్టు కానివ్వండి, ఎవరి గురించి అయితే ఎక్కువ చెప్తూ ఉంటాడు ఆయన, నా ధైర్యం ఈయనే అనుకునే వ్యక్తులు ఎవరిని వచ్చారా? పోనీ సోను సూద్ మీద నమ్ముకున్నాడు, చిరంజీవి మీద నమ్ముకున్నాడు చాలా. ఓకే, ఎట్లనన్నా చేశాడని. కన్సల్ట్ అయ్యారమ్మా చిరంజీవి ఆఫీస్ని? గాడ్ ఫాదర్ కాలేదు సార్, ఎప్పుడు కాలేదు. ఒక విషయం అండి, ఇప్పుడు వి వినాయక్ డైరెక్టర్ డాడీని చాలా లైక్ చేస్తాడు. డాడీ అయితే ఆయనని గాడ్ ఫాదర్ అంటాడు. మా ఇంట్లో కూడా పెద్ద ఫోటో చేయించి పెట్టుకుంటాను. పొద్దున్న లేస్తే కూడా ఆయననే నాకు దేవుడు అని అంటాడు డాడీ. అలాంటిది ఇంతవరకు అయిన రియాక్షన్ ఎందుకు లేదు అసలు? ఒక కాల్ చేయట్లేదు, కనీసం ఎలా ఉండు ఏంది అని చెప్పి హాస్పిటల్కి వచ్చి చూడలేదు. ఎన్ని మూవీస్లలో డాడీని తీసుకున్నాడు, ఎందుకు ఇట్లా చేస్తుండే? ఒక హెల్ప్ చేయడానికి డాడీకి చూసుకోవడానికి కూడా రావట్లేదా వాళ్ళకి? ఆది మూవీలో ఆయన మూవీలోనే కదా మా డాడీకి ఇక్కడ చెయ్యి ఇరిగింది. అది లైఫ్ లాంగ్ ఆయన చచ్చే వరకు కూడా నా చెయ్యి ఇరిగే ఉంది. మరి ఎందుకు వాళ్ళకి అట్లా అనిపిస్తలేదా? నా మూవీలో ఇట్లా అయ్యింది కదా, మరి ఆయన ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి నేను వెళ్ళి చూస్తా వాళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పి అట్లా ఏం లేదా అండి వాళ్ళకి?
ఒక్క ఫోన్ చేసి కూడా మాట్లాడలేదు, కనీసం ఒక్క ఫోన్ చేసి కూడా మాట్లాడలేదు వినాయక్. చాలా బాధపడ్డాడు మా ఆయనమ్మ, చాలా బాధపడ్డాడు. అన్నారమ్మ బెడ్పై పడుకొని నేను ఇండస్ట్రీలో గిన్ని సినిమాలు చేసిన, ఇంతమంది నటులతో నటించిన, నాకు పేరు వచ్చింది, మంచి మంచి నటులు నటించా, నేను నా కోసం ఒక్కరైనా వస్తలేరని బాధపడ్డారు ఆయన? చాలా బాధపడ్డాడు. అందరి గురించి బాధపడాలి కానీ వినాయక్ గురించి బాధపడ్డాడు. అంటే నాకు అంత మంచి మనిషి నాకు ఒక్కసారి కూడా వచ్చి చూసిపోలేడు అని బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. కనీసం ఒక కాల్ కూడా చేయలేదు. డాడీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బాధని చెప్పుకుంటా అని వెళ్తే చెప్పిండంట, ఇట్లా సంగతి ఇట్లా ఉంది, నా పరిస్థితి ఇట్లా ఉంది అన్నా, బాగాలేదన్నా అని చెప్తే 20,000 ఇచ్చిండంట అండి. ఆ 20,000కి కిడ్నీ వస్తుందా? అంత పెద్ద డైరెక్టర్ తను 20,000 ఇస్తే ఏమవుతుందండి? ఆ రోజు చాలా బాధపడ్డాడు. నేను చెప్తే ఏదో ఒకటి చేస్తాడు, నాకు ఏదో ఒకటి హెల్ప్ చేస్తాడు, కంపల్సరీ నా కిడ్నీ చేయిస్తాడు అని ఒక నమ్మకంతో వెళ్ళిన తను ఇంటికి వచ్చి డల్ అయిపోయిండు, మొత్తం చెప్పుకోలేక బాధపడ్డాడు తను. చివరిగా బెడ్ మీద ఆయన అలా ఉన్నప్పుడు, డాడీ మూవీస్ చేసిండు, చివరిగా బెడ్ మీద ఆయన అలా చికిత్స పొందుతున్నప్పుడు ఆయనకు కొంత సహాయం దొరికితే, కొంత డబ్బులు దొరికితే డెఫినెట్గా ఆయనకి కుదుట పడేవాడు, ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యేది, బయటపడేవాడు. కాబట్టి ఏ రోజున అనుకున్నాడా ఓ పలానా దగ్గరికి పోదాం అడుగుదామని? కానీ ఏ ఆలోచన రాకుండా తను చివరిగా బతికే అవకాశం కూడా ఉంది కాబట్టి తన దగ్గర ఆర్థిక స్తోమత లేదు. సో ఎవరి గురించి ఆలోచించుతూ ఉండేవాడు, ఎవరి దగ్గరికి వెళ్దామని చెప్తూ ఉండేవాడు. సోను సూద్తో చెప్పిండంట అండి, తన బాధ అంతా వెళ్ళి సోను సూద్తో చెప్పిండంట, ఇట్లా సంగతి అన్న ఇట్లా ఉంది నాది అని చెప్తే తను ఏమన్నాడంటే, ఎవరన్నా ఇంట్లో వాళ్ళు కిడ్నీ ఇచ్చేటట్టు అయితే నేను కంపల్సరీ చేపిస్తా అని చెప్పిండంట. కాకపోతే ఇంట్లో ఏంటంటే ఇప్పుడు మమ్మీది బి పాజిటివ్, నాది బి పాజిటివ్, తమ్ముళ్ళది కూడా బి పాజిటివ్, డాడీది ఓ పాజిటివ్. సో దానివల్ల మాది ఇంట్లో వాళ్ళది మ్యాచ్ అవ్వలేదు మా ఫ్యామిలీ పరంగా. బయట నుంచి అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుందంట. ఓకే, అంటే మీ ఇంట్లో ఎవరికైనా మ్యాచ్ అవుతే మీరు డొనేట్ చేస్తానంటే సర్జరీ చేయిస్తానన్నారు ఆయన. కంపల్సరీ చేయిస్తా, మొత్తం నేనే చేయిస్తాను, నువ్వేం టెన్షన్ పడకని చెప్పిండు. ఇప్పటికైనా నిన్న కాల్ మాట్లాడిండండి మాతో, నేనున్నా మీరేం టెన్షన్ పడకండి అని చెప్పిండు. ఒక 1 month తర్వాత తను హైదరాబాద్ వస్తాడంట, వచ్చినాక మాకు హెల్ప్ చేస్తా అని చెప్పిండండి. మాకు ఇప్పటికీ తన మీద నమ్మకం ఉంది, తను చేస్తాడు అని చెప్పేసి ఒక్క హోప్తో మేము ఉన్నామండి. ఓకే, ఇంకా మన తెలుగు హీరోలు ఎవరైనా చేశారా? పోనీ కనీసం మనోజ్ కాల్ చేస్తుండే, డాడీ చనిపోయినప్పుడు మంచు మనోజ్ ఒక్కతను హీరో మాత్రమే డాడీకి వీడియో కాల్లో చూసిండు, మాతో మాట్లాడిండు, నేను వస్తా అని చెప్పిండు అనమాట. ఒక 2 days తర్వాత వచ్చి నేను కలుస్తా, ఇప్పుడు బయట ఉన్నానమ్మా ఏం టెన్షన్ పడకండి నేనున్నా అని చెప్పిండు. ఓకే, ఇంకెవరైనా తెలుగు హీరోలు వచ్చారా? ఒక్క మాట చాలు కదా, వీడియో కాల్ చేసైనా డాడీని చూసిండు కదా. ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద హీరో మంచు మనోజ్, తనైనా వీడియో కాల్ చేసి మరి డాడీని చూసిండు, కానీ మిగతా వాళ్ళు కనీసం వచ్చి కూడా చూడలేదు, వీడియో కాల్ కూడా చేయలేదు. ఇలా ఉందండి మీ వీడియో ఏమంటారు ఇండస్ట్రీ. ఓకే, సో తెలుగు ఇండస్ట్రీ నుంచి మీరు డైరెక్ట్గా ఎప్పుడైనా సహాయం ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేసే సందర్భాలు ఉన్నాయా? లేదు అంటే మీరు ప్రయత్నం చేయలేదు అంటున్నారు, బట్ చేసి ఉండాల్సింది కదా ఎక్కడో దగ్గర. నేను చేసింది ఒక్కళ్ళకి మాత్రం అండి. నేను ప్రభాస్ సీనుకి కాల్ చేశాను, ప్రభాస్ సీనుకి కాల్ చేసి నేను అన్నా ఇట్లా డాడీ పరిస్థితి ఇట్లా ఉందన్నా ఒకసారి చూడండి అని చెప్పి డాడీ ఫొటోస్ పంపించిన. చాలా బాగాలేదన్నా, చాలా 50-50 అని చెప్తున్నారు, వేరే హాస్పిటల్ కన్నా తీసుకెళ్తాము, కొంచెం చూడండి అన్న అంటే నేను మాట్లాడతామా ప్రభాస్తో మాట్లాడి నేను కాల్ చేస్తా అన్నాడు. దాని తర్వాత నేను 2 days కాల్ చేసినా అసలు లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఏం రెస్పాన్స్ లేదు. నేను చెప్పిన ఇది కూడా 50 lakhs మీరు ఇచ్చిండ్రు అని చెప్పేసి అంతా ఇట్లా చెప్తున్నారండి, కనీసం మీరన్నా రియాక్ట్ అవ్వండి, మీరు ఇవ్వలేదని చెప్తే దానివల్ల నన్ను వేరే వాళ్ళు వచ్చి ఇస్తారు అని చెప్పి కూడా నేను చెప్పిన. ఇప్పుడు ఇంతవరకు కూడా అసలు ఒక కాల్ రాలేదు, కనీసం ఇట్లా జరిగిపోయింది కదా ఏదన్నా మాట్లాడదామని కూడా లేదు. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే దిల్ రాజు నుంచి పిఏ వచ్చిండండి, శ్రావణ్ తన పేరు, తను ఆర్బీఎం హాస్పిటల్కి వచ్చిండు, డాక్టర్తో మాట్లాడిండు, ఎంత అవుతుంది ఏంటి అన్నీ కనుక్కున్నాడు.
ఇంతవరకు కూడా ఒక్క 1 రూపీ కూడా ఇవ్వలేదండి. ఓకే, అదే అంటున్నామ్మా, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. పే చేస్తా అన్నాడు, బట్ ఇవ్వలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో మీ నాన్నగారు నటన చూసి నవ్వుకున్న వాళ్ళు, ఏడ్చిన వాళ్ళు, భయపడ్డ వారందరూ కూడా డెఫినెట్గా రెస్పాండ్ అయ్యారు. చాలామంది కామెంట్స్లో వాళ్ళు పెట్టారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే ఆర్టీవీ ఈ లైవ్ని కండక్ట్ చేస్తోంది, ఈ డ్రైవ్ని కండక్ట్ చేస్తోంది. కొన్ని కాల్స్ ఉన్నాయి, ఒకసారి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. పీసీఆర్ కాలర్ పేరు రైట్, ప్రొఫెసర్ రమేష్ అంట. కాలర్ తీసుకుంటానమ్మా నేను వారిని. రమేష్ గారు, ఫిష్ వెంకట్ కుటుంబం ఉంది, మాట్లాడండి. ఓకే అండి. నమస్తే అండి. నమస్తే అండి. పరువు హత్య అంటున్నారు, పరువు హత్య. నమస్తే అండి. రైట్, ఇది కాదు సార్, సారీ, ఇది వేరే సార్. నేను ఫిష్ వెంకట్ లైవ్లో ఉన్నాము. ఫిష్ వెంకట్ లైవ్ చూస్తున్నారు మీరు. సో అది వేరే కాలర్ అమ్మా. సో చెప్పండి, అంటే ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది పెద్దలు సరే ప్రభాస్ రియాక్ట్ అవ్వలేదు, చివరిగా అలా జరిగిపోయింది. సో ఇంకెవరైనా ప్రయత్నాలు చేశారా? పవన్ కళ్యాణ్ అడిగారా? పవన్ కళ్యాణ్ దగ్గర వెళ్ళారా? చిరంజీవిని అడిగారా? ఎన్టీఆర్, ఇలా చాలామంది అంటున్నట్లతో నటించారు. వాళ్ళ దాకా మేము ఎందుకు వెళ్ళలేదంటే ఇప్పుడు వాళ్ళ మదర్కి కూడా బాగాలేదని తెలిసిందండి మాకు. వాళ్ళు ఆ టెన్షన్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిగా కాదు కదా, అట్లా మంచిగా అనిపించదు కదా మాకు కూడా. అందుకని మెగా ఫ్యామిలీ దగ్గరికి అయితే మేము వెళ్ళలేదండి. ఓకే, కానీ వాళ్ళు తలుచుకుంటే 2 నిమిషాల పనమ్మా. వాళ్ళు నిజంగా అనుకుంటే వాళ్ళకి 2 నిమిషాల పని. అవును, కానీ మీరు ప్రయత్నం చేయాల్సింది కనీసం. అంటే మా దగ్గర రాలేదేమో, అక్కడ ప్రభాస్ ఇచ్చారన్నటువంటి ఆ ఫేక్ స్పెక్యులేషన్ వైరల్ గా మారింది, ఇంకా చాలా మంది వస్తున్నారు అంటే పోతున్నారు. మాకు ఇట్లా తెలిసింది కదా, వాళ్ళ మమ్మీ హాస్పిటల్లో ఉంది, అస్సలు బాగాలేదు అని చెప్పి మాకు తెలిసింది. తెలిసిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళని ఏం ప్రెషర్ పెడతాం అట్లా. సరే, తర్వాత చిరంజీవి అయినా కానీ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ చూసుకొనైనా వాళ్ళ తర్వాత ఏమన్నా కాల్ చేస్తారేమో అనేసి అనుకున్నామండి. అసలు చిరంజీవి గారు కూడా అంతమందికి అపోలోలో తీసుకెళ్ళి చేయించడం అవన్నీ జరిగినాయి, చాలా తెలుసు మాకు. మరి డాడీని ఎందుకు అపోలోకి తీసుకెళ్ళలేదు, అసలు ఎందుకు డాడీ గురించి అసలు పట్టించుకోలేదు అనేసి తెలియట్లేదు. అదే మాకు తన మూవీలో కూడా చేసిండు కదా. మా సువర్ణ గారు, మీరు చెప్పండి, ఈరోజు ఫిష్ వెంకట్ గారు మనతో పాటుగా ఇలా ఉండాలి, మనతో పాటుగా ఉండేవారు అనుకుంటే ఆయనకి ఎంత డబ్బులు అవసరం ఉండేది? మీరు ఆ డబ్బుల కోసం లేకపోతే ఆ సహాయం కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? అంటే ప్రభాస్ గారు ఇచ్చారని స్పెక్యులేషన్ వచ్చింది, బహుశా అది కూడా ఒక అడ్డంకే కావచ్చు. మీ కూతురు చెప్తున్నట్టుగా అలా చెప్పడం మూలంగానే చాలామంది డోనర్స్ ఫోన్ చేసి ఇలా డబ్బులు ఇవ్వండి, మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సహకరిస్తామని చెప్పారు. కాబట్టి సో మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? పోనీ ఎక్కడైనా సప్పు ఒకటొక విషయం క్లియర్గా, ఇంటి పెద్ద ఆపదలో ఉన్నాడు, ఆసుపత్రి బెడ్ పై ఉన్నాడు అని అంటే సాయం కోసం చూస్తాం, లేకపోతే సప్పు చేసి ఫస్ట్ ఆ పెద్దని బతికించుకుందాం, ఆ తర్వాత సప్పు ఎన్ని పనులు చేసి మనం కట్టుకోగలుగుతామన్న భావనలో ఉంటాం. కాబట్టి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి ఒకసారి? నేను చేసిన సార్ చాలా చేసిన. నేను లాస్ట్కి మా కారు కూడా అమ్మేస్తా అన్న, కారు అమ్మేస్తా అన్న, మా ఇల్లు కూడా అమ్మేస్తా అన్న, ఇల్లు అమ్మేస్తా అన్న, మా గోల్డ్ మొత్తం అమ్మేసినాం. లాస్ట్ మా పాప గోల్డ్ కూడా పెట్టినాం, మా అల్లుని తెలియకుండా. ఆయన కూడా పాపం ఆయన ఏమనలేడు. కానీ 50 లక్షలు అన్నారు వాళ్ళు. మాది ఇల్లు అమ్మినా కూడా 50 లక్షలు రావు మాకు, కారు అమ్మితే 2 లక్షలు కూడా రావంట. అట్లా వెనక ముందైనా తప్పించి ఇంకేం లేదు సార్. లేకుంటే నేను కంపల్సరీ అన్నీ అమ్మేస్తుంటే ఆయన్నే మాకు కావాలి. నాకు ఇవన్నీ ఎందుకు నాకు? ఎంత డాక్టర్లు ప్రయత్నాలు చేసిన, అన్ని ప్రయత్నాలు చేసిన. మీకు రోజు ఫిష్ వెంకట్ కి ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళు చెప్పడమే 50 లక్షలు చెప్పారు. ఓకే, సో తనతో పాటుగా నటించిన వాళ్ళు, తనతో పాటుగా ఇంకా జూనియర్ ఆర్టిస్టులు, చిన్న షోస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వారి నుంచి ఎంత మేర సహాయం వచ్చింది? ఎవ్వరు చేయలేదు సార్, ఎవ్వరు చేయలేదు, చెప్తున్నాం కదా, ఎవ్వరు చేయలే. ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే చేసిండు, అది కూడా 8 ఏళ్ళ కింద. కానీ మీరు ఆల్రెడీ చాలా డబ్బులు ఎవరన్నొక్కరు చేస్తుంటే ఈ రోజు మా ఆయన ఉంటుండే. ఆల్రెడీ ప్రభాస్ దగ్గర నుంచి వచ్చాయి మీకు, ఇంకెవరి దగ్గర నుంచో వచ్చాయి అనే వార్తలు అయితే బాగా చక్కెర కొట్టాయి, చాలా ఒక సెన్సేషన్ అయింది. కానీ ఇక్కడ మీరు చూస్తుంటే ఏం రాలేదంటున్నారు. ఈరోజు మాది అకౌంట్ నంబర్ ఉంది కదండి, ఒక మాట, మాది ఇప్పుడు అకౌంట్ నంబర్ ఉంది కదా, అకౌంట్ నంబరు బ్యాంక్ స్టేట్ మొత్తం లిస్ట్ తీస్తే వస్తుంది కదండి. అందులో ఎక్కడన్నా మీకు ప్రభాస్ 50 lakhs వేసినట్టు కానీ ఎవరైనా 50 lakhs పడ్డాయా చూసుకోండి ఒకసారి. మీరు చెక్ చేసుకోండి, అకౌంట్ నెంబర్ కూడా మీకే ఇచ్చేసినాము. మీరు చెక్ చేసుకున్న తర్వాత అది నిజమా కాదా అని చెప్పేసి మిగతా పబ్లిక్కి కూడా చెప్పండి.
శ్రవంత్ గారు, ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విశ్వవ్యాప్తంగా అయింది తెలుగు ఇండస్ట్రీ. దాంట్లో ఒక నటుడు ఈరోజు ఆర్థిక సహాయం ఎక్స్పెక్ట్ చేసి ఎవరు ఇవ్వకపోవడం మూలంగా, తనకు రావాల్సినటువంటి ఆ సహాయం అందకపోవడం మూలంగా ఆయనకు వచ్చినటువంటి ఇబ్బందితో ఆయన చనిపోయాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఏ గుణపాఠాన్ని అర్థం చేసుకోవాలి? రేపటి రోజున ఈ స్థానంలో ఇంకో జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు, ఈ స్థానంలో ఇంకెవరు నటుడు ఉంటాడు, ఈ స్థానంలో ఇంకెవరు ఉంటుంటారు. కేవలం వాళ్ళ దగ్గర నటనను మాత్రమే డబ్బులుగా మార్చుకొని, రెమ్యునరేషన్ ఇస్తే ఇచ్చారు కావచ్చు, కానీ దాన్ని సొత్తు చేసుకొని స్టార్లైన వాళ్ళు కానివ్వండి, ఇంకా చాలామంది పేరు ప్రఖ్యాతలు పొందిన వారు ఉన్నారు. కాబట్టి ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం ఏం గుణపాఠం నేర్చుకోవాలి? ఏంటంటే అండి, డాడీ ఇప్పుడు ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నాడు కదా, మిగతా వాళ్ళు కూడా ఇండస్ట్రీని నమ్ముకొని ఉండకండి. ఇదైతే 100% చెప్తున్నాండి. ఇండస్ట్రీని నమ్ముకుంటే మనం ఇంకా హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఇంకా అది లాస్ట్ ఎండ్ వరకు అది ఎండ్ అనుకోవాలి, అంతే తప్పించి మనం అక్కడి నుంచి లేచి వస్తామని కూడా అనుకోవద్దు. ఎందుకంటే డాడీది ఇప్పుడు అంతే అయింది. ఎలా అయితే వెళ్ళామో అలా రాలేడు ఆయన. సో అట్లా ఎవరైనా కానీ అదే అనుకోవాలండి ఇంకా ఇండస్ట్రీ వాళ్ళు. కానీ కనీసం డాడీతో చేసిన సరే ఆర్థిక సాయం పక్కన పెడితే కనీసం సరే నేను ఒక పేరు మెన్షన్ తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో చాలామంది కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు మరణించారు, అనారోగ్య బారిన పడ్డారా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏవైనా కానివ్వండి. అక్కడికి వెళ్ళిపోయి లైవ్లు పెట్టి చాలామంది పరామర్శించిన వాళ్ళు పరామర్శించారు. అంతేందుకు టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, డెఫినెట్గా నన్ను మీరు కొంతమంది తప్పు పట్టినా, నన్ను ఇబ్బంది పెట్టినా కూడా నేను ఒక అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అల్లు అర్జున్కి సంబంధించిన అంశంలో ఆయన ఒక సినిమా ఇన్సిడెంట్ ఫంక్షన్లో వెళ్తే ఆయనకు తెలిసి జరిగినా తెలియక జరిగినా ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో వెళ్ళి ఇలా వస్తే వందలాది మంది వేలాది మంది అక్కడికి వెళ్ళిపోయి ఆయనకు సంఘీభావంగా ఉన్నారు, తోడుగా ఉన్నారు. కనీసం ఆ రకంగా మీ కుటుంబానికి ఎస్ నేను ధైర్యంగా ఉంటానని కనీసం ఒక మాట సాయం కూడా మీరు ధైర్యంగా ఉండమ్మా, లేకపోతే ఆ ఫిష్ వెంకట్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అనేటువంటి మాట కూడా మీకు ఇక్కడ వినిపించలేదా? లేదండి. అల్లు అర్జున్తో కూడా డాడీ చేసిండు. అల్లు అర్జున్ కూడా ఇంతవరకు ఒక కాల్ లేదండి కనీసం డాడీ గురించి. ఎలా ఉంది ఏంది అని కూడా ఒక మాట అమౌంట్ ఇవ్వకపోయినా కానీ ఒక కాల్ చేసి ఎలా ఉందమ్మా అని అంటే చాలు కదా, నేనున్నా అంటే కూడా చాలు, అంతే. అదేమీ లేదు. ఒక్కసారి వచ్చి ఆయన సినిమాలు ఎంతమంది హీరోలతో చేసిన అంతమంది హీరోలలో ఒక్క హీరో వచ్చి ఆయన చూసినా కూడా ఆయన సంతోషపడుతున్నాం. ఆయన కొంచెం ఇంకా బతుకుతుండేనేమో. ఒక్క హీరో వచ్చి ఆయన పలకరించి, ఒక్క హీరో కూడా రాలేదు. ఇంతమంది హీరోలు ఉన్నారు, అంత ఒక్క హీరో వచ్చి నేనున్నా అన్నా అంటే బతుకుతుండేమో ఈరోజు ఆయన. కనీసం మాట సాయం కూడా రాలేదు. మొన్న అల్లు అర్జున్ వాళ్ళకి సాయం చేసిండు, అల్లు అర్జున్ వాళ్ళకి సాయం చేసిండు మొన్న. అట్లనే కనీసం అల్లు అర్జున్ వచ్చి కొంచెం మా ఆయనను కాపాడితే ఈరోజు బతుకుంటుండే మా ఆయన 10 మందిని చూస్తాడు అందరినీ. కనీసం మాట సాయం కూడా. మొత్తం మేము 15 మెంబర్స్ అండి, 15 మంది. ఆ 15 మందిని కూడా డాడీ చూసుకుంటాడండి. శ్రవంతి గారు మళ్ళీ చెప్తారా? ఇంట్లో మొత్తం మేము 15 మెంబర్స్ అండి. 15 మంది ఉంటారు ఇంట్లో. ఆ 15 ఇంట్లో అంటే బాబాయ్లు, పిన్నిలు, నైనమ్మ, మేము అందరం, అందరినీ కూడా డాడీ చూసుకుంటాడు. లాస్ట్కి తాగుతుండు, గుడ్కాలు తింటుండు, అట్లా చనిపోయినా చెప్తుండు. అవును, అది కూడా బాగా జరిగింది అని చెప్తారు. చివరి నిమిషంలో ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోయాడు. దోస్తాన్ ఎక్కువైపోయింది, మద్యం సేవించడం ఎక్కువైపోయింది, సిగరెట్ తాగడం ఎక్కువైపోయింది. ఆయన ఫ్రెండ్షిప్ ఆయన మరణానికి కారణమైందని కూడా ఒక చర్చ ఉంది. డాడీ తాగిపిస్తాను ఫంక్షన్ ఉంది అంటే ఇండస్ట్రీలో కొంతమంది, నేను పేర్లు మెన్షన్ చేయను, డాడీతో నటించిన వాళ్ళు కొంతమంది మాత్రం ఫంక్షన్ అయినా కానీ డాడీతో ఎక్కడికన్నా తిరగడానికి ఏది ఉన్నా కానీ మొత్తం డాడీ చూసుకునే వాళ్ళు. అప్పుడంటే కంపల్సరీ ఒక కాల్ కొట్టంగానే ఇంటి ముందు ఉంటారు. అదే ఆయనకు బాగాలేనప్పుడు అదే ఇండస్ట్రీలో చేసిన వాళ్ళు అదే ఫ్రెండ్స్ ఇంతవరకు కనీసం ఆయనకు ఒక 1 రూపీ పెట్టలేరు, ఆయనకు చూడలేదు వచ్చి. కొంతమంది ఉన్నారండి మా ఆదిలో చేసిన వాళ్ళు కనీసం డాడీ చనిపోతే కూడా రాలేదండి వాళ్ళు. ఇంకా వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్నాడు ఏమని, ఆయన తాగి ఆయన అట్లా చేసుకున్నాడు. మీరే ఫ్రెండ్స్ అయ్యుండి ఆయన గురించి చెడుగా చెప్తున్నారు మీరు.
అది ఇంకా రాకుండా హెల్ప్ చెయ్యకుండా మీకు నచ్చినట్టుగా మీరు చెప్పేసుకోవడమేనా? అది వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళ పేర్లు కూడా చెప్పాలని ఉంది కానీ చెప్పానండి. అది ఎవరు చెప్పారు ఏందని వాళ్ళకి తెలిసిపోతుంది, ఇది లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే నేను చాలా మంది వింటూనే ఉన్న ఇంటర్వ్యూస్లలో డాడీ గురించి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఆయన అది ఇది అక్కడికి వెళ్తాడు ఇక్కడికి వెళ్తాడు అవన్నీ ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని తీసుకెళ్ళిండు, మీకు తినిపించిండు తాగిపించిండు అన్ని చేసిండు. మరి ఇప్పుడు ఎందుకు అట్లా బ్యాడ్గా చెప్తున్నారు ఆయన అది ఇది అని చెప్పేసి? తోడుండాల్సింది పోయి చెప్పేవాళ్ళు ఇంకా ఈ విధంగా మాట్లాడుతున్నారా? మాతో ఉన్నది మాత్రం గబ్బర్ సింగ్ టీము, సాయి, ఆ బాబాయ్, రిమ్సన్ బాబాయ్, రమేష్ బాబాయ్, వీళ్ళు ప్రవీణ్ అన్న, వీళ్ళు నలుగురు మాత్రమే మాతో ఉన్నది, ఇంకా ఎవ్వరు లేరండి. కానీ వాళ్ళందరూ మేము అన్నని ఫాలో అవుతూ ఉంటాం, ఎప్పటికీ రుణపడి ఉంటామండి. వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. సో చివరిగా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారమ్మా? మీరు ఫైనల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కానీ మీ అమ్మ కానీ ఒక్కసారి చెప్తారా? ఏం లేదండి, ఇప్పుడు మమ్మీకి కొంచెం ఇల్లు ఒకటి కట్టించేది ప్రయత్నం చేయండి. ఇండస్ట్రీ నుంచి అయినా సరే గవర్నమెంట్ నుంచి అయినా సరే ఏ విధంగానైనా కానీ ఇది ఒక హెల్ప్ చేయండి. తమ్ముళ్ళు 2 ఉన్నారు, వాళ్ళకి ఏదైనా జాబ్ పరంగా అయినా బిజినెస్ పరంగా అయినా ఏదైనా పెట్టించే ప్రయత్నం చేయండి. కానీ ఏదో ఒక విధంగా మాత్రం మమ్మీకి హెల్ప్ అయ్యేలాగా చేయండి అంతే. కోరుకునేది ఇదేనండి. రైట్, డెఫినెట్గా అమ్మా శ్రవంతి గారు కానివ్వండి, సువర్ణ గారు, డెఫినెట్గా ఆర్టీవీ మీకు డెఫినెట్గా ఈ అంశాన్ని ప్రభుత్వం వరకు చేరవేయడంలో కానివ్వండి, ఇండస్ట్రీని కదిలించడంలో కూడా డెఫినెట్గా అండగా ఉంటే మొదటి నుంచి మీరు చూస్తున్నారు. బహుశా టాలీవుడ్ ఇండస్ట్రీని మొత్తాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాము. డెఫినెట్గా మీరు కనీసం ఆయనకు ఆర్థిక సహాయం పక్కన పెట్టండి, మానవతా దృక్పథంతో మనతో పాటు నటించినటువంటి ఒక వ్యక్తి ఏ స్థాయిది కాదు, అక్కడ ఏ స్థాయిలో నటించాడు ఏడ నటించడానికి కాదు, కనీసం సానుభూతి అయినా వ్యక్తం చేయండి, ఆ కుటుంబానికి ధైర్యంగా ఉంటామన్నటువంటి ఒక చిన్న మాట అయినా చెప్పండి అని అడిగాం. కానీ ఎక్కడ కూడా వాళ్ళ మనసులు, వాళ్ళ బండరాయి లాంటి ఆ మనసులు కరగడం లేదు. సో డెఫినెట్గా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక సహాయం మీకు అందేంత వరకు ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన డెఫినెట్గా కొన్ని వందలాది సినిమాలు నటించారు, తనదైన నటనా శైలితో అందరిని మెప్పించారు, ఒప్పించారు. సో మన తెలంగాణ యాసని, అది తెలంగాణ యాస ఈరోజు ఇంత పాపులర్ అయిపోయి సినిమాలు వస్తున్నాయి, కానీ గతంలో ఉన్నటువంటి ఆ యాసని చాలా బలంగా వినిపించిన ఆయన నేను కూడా చాలా సినిమాల్లో చూస్తూ ఉన్నాము, చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం కూడా సాయం చేయాలి, ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఆ తల్లి కూడా సువర్ణ కూడా కొంత ఇబ్బందులు పడుతుంది. రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఒక్క మాట అండి, ఒక్కటి రిక్వెస్ట్ ఏంటంటే డాడీ గురించి కొంచెం ఫేక్ న్యూస్ వేయకండి, ఫ్యామిలీస్ గురించి ఫేక్ వేయకండి. మీడియా వాళ్ళు, వేరే మీడియా వాళ్ళు అంత తప్పుగా రాస్తున్నారు, వాళ్ళకి తెలియని మాటలన్నీ వేసేస్తున్నారు. అట్లా ఏం వేయకండి ప్లీజ్. ఇండస్ట్రీ నుంచి చెప్పాను కదా నేను, ఓన్లీ 2 హీరోస్ మాత్రమే హెల్ప్ చేశారని, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు. ఎవరైనా చేసినా నేను ఒక మీడియాకి కంపల్సరీ నేను వీళ్ళు ఇచ్చినారు అని చెప్పి కంపల్సరీ నేను చెప్తానండి. తప్పుగా వార్తలు మాత్రం వేయకండి, అట్లా వేయడం వల్ల మాకు హెల్ప్ రావట్లేదు. అది మళ్ళీ రిపీట్ చేయకండి ప్లీజ్, చాలా రిక్వెస్ట్గా చెప్తున్నా నేను. కొంచెం మీకు ఆయనది ఈరోజు 5 రోజులు కదా, ఈరోజు ఆయన 5 రోజులు చేయాలి, ఇట్లా చిన్నగా చేసుకుంటున్నాం. ఎందుకంటే మన డబ్బులు లేవు, ఆ 10 రోజులు చేయాలి, ఆ 10 రోజులకు డబ్బులు లేవు. కొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తే కొంచెం ఘనంగా చేసి ఆయన ఫ్యాన్స్ని వాళ్ళని వీళ్ళని పిలవాలని నేను అనుకుంటున్నాను, నా కోరిక. డెఫినెట్గా అమ్మా మీ మాటలు ఇప్పటికైనా ఆ టాలీవుడ్ ఇండస్ట్రీని మీ మాటలు హెల్ప్ చేసిరా అండి. చెప్పండి. హలో చెప్పండి. ఎవరైతే ఇప్పటివరకు మాకు హెల్ప్ చేసినారో 1 రూపీ అయినా సరే ఎవరైతే హెల్ప్ చేసినారో డాడీకి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకోటి ఇప్పుడు మండే రోజు 11 డేస్ చేస్తున్నాం డాడీది. ఎవరెవరైతే హెల్ప్ చేసినారో వాళ్ళందరూ కంపల్సరీ రండి. నేను మళ్ళీ 2 డేస్లో నేను ఎక్కడ అని చెప్పేసి నేను అది చెప్తాను నేను మీడియాతో. వాళ్ళు అక్కడికి అందరు రండి దయచేసి, కంపల్సరీ అందరు రండి అండి. ఆయన ఫ్యాన్స్ మొత్తం రావాలి డెఫినెట్గా అమ్మా, ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ చాలా ఇప్పటికైనా ఆ టాలీవుడ్ ఇండస్ట్రీ ఆయన ఫ్యాన్స్ మొత్తం రావాలి, వాళ్ళ ఫ్యాన్స్ చేశారు. రైట్, ఆ టాలీవుడ్ ఇండస్ట్రీని కదిలించాయని ప్రభుత్వానికి చేరాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా మీకు ఆ సహాయం అందాల్సిన మీ హక్కు డెఫినెట్గా అది, మీరు కూడా ఇండస్ట్రీలో ఒక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి. సో అది మీకు అందేంత వరకు కూడా ఆర్టీ మీకు తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ మీ సమయంలో ఇంత సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో ఇకనైనా ఒకసారి ఆలోచించండి, చాలా క్లియర్గా ఫిష్ వెంకట్ గారి కూతురు చెప్పింది ఒక మాట,
మీరు ఇండస్ట్రీపై నమ్మకం పెట్టుకున్న వారు ఇండివిజువల్గా కూడా మిమ్మల్ని మీరు నమ్ముకోండి, లేదంటే డెఫినెట్గా ఇబ్బంది పడతారు. దానికి ఒక గుణపాఠం కూడా ఇక్కడ కనిపించింది. అది ఎవరైనా కూడా ఇండివిజువల్ కూడా మీకంటూ ఒక ఇండివిజువల్ లైఫ్ కూడా ఉండాల్సిందే, మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకోవాల్సిందే. సో ఇంకా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే డెఫినెట్గా మీ సహాయాన్ని కొనసాగించండి, ఆ కుటుంబానికి అండగా ఉండే ప్రయత్నించండి.